యెరూషలేము తన తండ్రినటువంటి దావీదునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనడు అంటే ఆ మోరియా పర్వతము మీద దావీదు సిద్ధపరిచినటువంటి స్థలముగా మనము ఆ మాటను అక్కడ గమనించాలి. ఎందుకు సొలొమోను యెరూషలేము తన తండ్రినటువంటి దావీదునకు ఎందుకు ఆ విధముగా యెహోవా అక్కడ దర్శనమిచ్చాడు, అక్కడ ప్రత్యక్షము కావడానికి కారణం ఏమిటి? అక్కడ ఒక పర్వతం ఉంది, అది మోరియా పర్వతము. దాని మీద దావీదు సిద్ధపరిచినటువంటి స్థలం అంతా కూడా అక్కడ మరి సమకూర్చబడింది అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవచ్చును. కనుకని ఆది కాండములో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండము మనము ఆ 14వ అధ్యాయము 18వ వచనము, సొలొమోను సాలేము రాజు అనేటటువంటి మాటను మనం ఇక్కడ గమనించాలి. సాలేము రాజు అబ్రహామునకు కనిపించాడు, అంటే ఆ స్థలము దగ్గర కనిపించాడు కనుకనే షాలేం అనే పేరు వచ్చింది అక్కడికి. అంటే అసలు సొలొమోను అంటాం కదా, మనం షాలేం అంటాం కదా, దాని అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి అసలు? సమాధానముగా వచ్చావా అనేటటువంటి మాట. ఇక్కడ యెరూషలేము కూడా ఆ మాటనే, ఆ సమాధానాన్ని ఇక్కడ మరి మనకి తెలియచేయబడుతూ ఉంది. కనుకనే ప్రియమైనటువంటి వారులారా, ఆ అబ్రహాము ఆ స్థలమునకు ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా మనకు చూస్తాం. ఆ మొదటి వచనం నుండి కొన్ని వచనాలు, యెహోవా అబ్రహామును పరిశోధించి ఇస్సాకును బలి ఇమ్మన్నటువంటి స్థలము, ఆ స్థలమునకు ఏం పేరు పెట్టాడు? ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు చెప్పాలి నాకు. చాలామంది ఆ పేరును మరి పలుకుతూ ఉంటారు, ఉచ్చరిస్తూ ఉంటారు. ఏంటి ఆ పేరు? ఏమిటి ఆ పేరు? యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. ఆ స్థలానికి తీసుకువెళ్ళాడు. అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకును ఆ స్థలానికి తీసుకువెళ్ళాడు. అందుచేతనే